నమో వెంకటేశాయ. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ తే నమః. యస్య నిశ్వసితం వేద యో వేదేభ్యోఖిలం జగతు నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. సభాయే నమః. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, తిరుమల తిరుపతి దేవస్థానములు, ధర్మగిరి 144 సంవత్సరాల క్రితం శ్రీవారి అనుగ్రహంతో ప్రారంభమై దినదిన ప్రవర్ధమానమైనటువంటి ఈ వేద విజ్ఞాన పీఠంలో 29వ పర్యాయం అఖిల భారత శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు కార్యక్రమం శ్రీవారి అనుగ్రహంతో వైభవంగా నిర్వహింపబడుతూ 3వ రోజుకి మనం అందరం కూడా ప్రవేశించాం. ఇది ఒక షడ్దినాత్మక వేదపురుష జ్ఞానయజ్ఞం. ఆ జ్ఞానయజ్ఞంలో 3 రోజులు అంటే సగభాగం ఇప్పటితో పూర్తవుతోంది. ఇటువంటి రోజున సాయంకాలీన సభలో మనందరి యొక్క ప్రార్థన దయతో అంగీకరించి తమ అనుగ్రహ భాషణంతో మనందరినీ ఆశీర్వదించటానికి విచ్చేసినటువంటి శ్రీవన్ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారు, శ్రీ అహోబిల మఠం 46వ పీఠాధీశ్వరులు, వారికి మన వేద విజ్ఞాన పీఠం పక్షాన, శ్రీ వెంకటేశ్వర వేదశాస్త్రాగమ విద్వత్ సదస్సు పక్షాన, తిరుపతి దేవస్థానం పక్షాన సాష్టాంగ నమస్కారపూర్వకంగా స్వాగత సుమాంజలిని కరతాళ ధ్వనుల ద్వారా తెలియపరుద్దాం. స్వామివారు గతంలో కూడా మన ప్రార్థన అంగీకరించి ఈ ప్రాంగణానికి, ఈ సభామండపానికి విచ్చేశారు. మనల్ని కూడా ఉత్తేజపరిచేటటువంటి ఎన్నో వైదిక విషయాలు ఆ రోజున వారు ఉపదేశించారు. ఇవాళ రోజున మన యందు ఎంతో అనుగ్రహంతో మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు. వీరు పూర్వాశ్రమంలో ఋగ్వేద భాష్యాంతం అధ్యయనం చేసినటువంటి మహాపండితులు, అలాగే శ్రౌతయాగాలు అనుష్ఠించినటువంటి వారు. అంటే యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం అనేటటువంటివన్నీ కూడా పూర్వాశ్రమంలో కలిగినటువంటి వారు. అలాగే న్యాయ వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతులు, అలాగే సాక్షాత్తు అహోబిల నృసింహస్వామి దేవస్థానానికి ధర్మకర్తలు, తిరువళ్ళూరు వైద్య వీరరాఘవ స్వామివారి దేవస్థానం ధర్మకర్తలు, అలాగే ఆహితాగ్నులై పరమహంస పరివ్రాజకాచార్య వర్యులైనటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వారిలో ప్రధానులు మన 46వ అహోబిల పీఠాధీశ్వరులు. ఇక్కడ ఈ సందర్భంగా ఆహితాగ్నులు నిర్వర్తించేటటువంటి లోకక్షేమార్థం ఆహితాగ్నులు అనుష్ఠించేటటువంటి శ్రౌతయాగాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే స్వామివారు దర్శించారు. ఈ రోజున వ్రాతపతిష్ఠి జరిగింది. ఆ విషయాన్ని కూడా స్వామివారికి మనం మనవి చేశాం. దిలీప మహారాజు సుదక్షిణాదేవితో కలిసి వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళతాడు పుత్ర సంతానార్థి అయి. వెళ్ళే వర్ణనంతా కూడా కాళిదాస మహాకవి చాలా అద్భుతంగా వర్ణిస్తాడు రఘువంశం ప్రథమ సర్గలో. అక్కడ కుశల ప్రశ్నలు వేసినప్పుడు ఒక మాట అడుగుతాడు. ఏమిటి అంటే, నీ రాజ్యము, ప్రజలు వీరందరూ కూడా సుఖంగా ఉన్నారా అని వశిష్ఠ మహర్షి దిలీపుణ్ణి అడుగుతాడు. అప్పుడు దిలీప చక్రవర్తి, దిలీప సార్వభౌముడు చెప్తాడు, ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్యమే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్తాత్వమాపదాం. నా యొక్క సప్తాంగముల యందు, అంటే రాజ్యం అనేటటువంటిది సమగ్రంగా శివం మంగళంగా ఉంది, యోగక్షేమములతో ఉంది. ఎందుకంటే దైవీనాం మానుషీణాంచ
ప్రతికర్త త్వమాపదాం. హే వశిష్ఠ గురో త్వం దైవీనాం ఆపదాం మానుషీణాంచ ఆపదాం ప్రతికర్త. నా కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని. వశిష్ఠ మహాముని అంటే నిత్యం మనం అనుసంధానం చేసుకునేటటువంటి గురు పరంపరలో నారాయణం, పద్మభవం, వశిష్ఠం, శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖమని గురు పరంపర అంతా కూడా మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటాం. అటువంటి గురు పరంపరలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి వారు నారాయణం, పద్మభవం, వశిష్ఠం అని. అందుకనే మనం గురుమూర్తిని ధ్యానించేటప్పుడు నారాయణ సమారంభం అని మనం ప్రార్థన చేస్తాం, ప్రారంభం చేస్తాం. కాబట్టి అటువంటి వశిష్ఠుడు కులగురువు. అసలు వాసిష్ఠుడే బ్రహ్మగా ఉండాలని కూడా వేదం చెప్తోంది ఒక చోట. తస్మాద్వాసిష్ఠో బ్రహ్మ కార్య అని. దానికి పూర్వాంగం అంతా కూడా అంటే ఎందుకంటే అటువంటి వారు వేదంలో, వేదభాష్యంలో, ఇంకొకటి ఏంటంటే వారు వేదంలో, వేదభాష్యంలో శృంగేరి ఆస్థానంలో కూడా పరీక్షించారు పూర్వాశ్రమంలో. వారికి మనకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఋగ్వేద భాష్యంలో, వేదంలో కూడాను. కాబట్టి ఆ రోజుల్లో అంత కష్టపడి పరీక్షిస్తే విశేష సన్మానం 5 రూపాయలు. ఇవాళ 5 లక్షలు ఇచ్చినా అంత గొప్పగా పరీక్ష ఇవ్వలేరు. ఆ రోజుల్లో వారు ఇచ్చినటువంటిది 5 రూపాయలు కూడా 50 లక్షల కంటే ఎక్కువ సమానమే. అటువంటి కృషి చేశారు. కాబట్టి అటువంటి ఆ యొక్క మంచి మూర్తి భవించినటువంటి పాండిత్యం వారిది. కాబట్టి ఏమన్నాడు అంటే ఆ దిలీప మహారాజు, నాకెక్కడొస్తాయా ఆపదలు? ఆపదలు 2 రకాలుగా ఉంటాయి. మనుష్యకృతమైన ఆపదలు కొన్ని, దైవకృతమైన ఆపదలు కొన్ని. 2 నాకు లేవు. కారణం ఏమిటంటే త్వం ప్రతికర్త, నీవున్నావు నాకు అవన్నీ కూడా నివారించటానికి. ఏమిటి? మనుష్య సంబంధమైనటువంటి ఆపదలు ఏమిటి, దైవ సంబంధమైన ఆపదలు ఏమిటి అంటే అక్కడ మల్లినాథ సూరి వ్యాఖ్యానంలో కామందకుడు చెప్పాడు అని మనకు తెలియపరిచాడు. తత్రాహ కామందక అని. ఏమిటంటే మానుషం, మనుష్య సంబంధమైన ఆపదలు ఏమిటంటే ఆయుధేభ్యశ్చ శూరేభ్య పరేభ్య రాజవల్లభాత్ పృథివీపతి లోభాచ్చ నరాణాం పంచధా భయం. మనుష్యులకి 5 రకాలుగా మనకు మనుష్య సంబంధమైనటువంటి ఆపదలు ఉంటాయిట. ఏమిటంటే మొదటిది ఆయుధేభ్య, ఆయుధాలతోటి. చూడండి, ఇప్పుడు మనం వింటున్నాం ఎటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నారో అటువంటి ఆయుధాల ద్వారా మనకు మనుష్య సంబంధమైన ఆపదల్లో మొదటిది ఆయుధేభ్య. తర్వాత చోరేభ్య, దొంగలు వాళ్ళ ద్వారా. పరేభ్య, ఇతరుల చేత. చూడండి, ఇప్పుడు కూడా ఇతరులు మనల్ని ఆక్రమించాలని, దురాక్రమణ చేయాలని అక్రమ మార్గాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ ద్వారా. రాజవల్లభాత్, రాజుగారిని ఆశ్రయించుకుని కొంతమంది ఆపదలు తెస్తూ ఉంటారు. పృథివీపతి లోభాచ్చ, మరి దేశాన్ని పరిపాలించే వాళ్ళు ధార్మికులుగా ఉండాలి అని మనం అందుకనే ప్రార్థన చేస్తూ ఉంటాం. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంత నిర్భయా అని మనం ప్రార్థన అందుకనే చేస్తూ ఉంటాం. అలా ఉండకూడదు అని. ఈ విధంగా మనుష్య సంబంధమైనటువంటి ఆపదలు ఇలా 5 రకాలుగా ఉంటాయి. ఇవేమీ నాకు లేవు అని దిలీపుడు ధైర్యంగా వశిష్ఠ మహాముని దగ్గర చెప్తున్నాడు. కారణం ఏమిటంటే ప్రతికర్త త్వమాపదాం, ఇటువంటి ఆపదలు కూడా రానియకుండా నీవు ప్రతికర్తవి కదా. మరి మనుష్య సంబంధమైన ఆపదలు లేవు, దైవీనాం అన్నావు కదా, దైవ సంబంధమైన ఆపదలు ఏమన్నా ఉన్నాయా అంటే అసలు దైవ సంబంధమైన ఆపదలు ఏమిటి అని అన్నారు. హుతాశన, జలం, వ్యాధి, దుర్భిక్షం, మరణం తథా. 5 కూడా దైవ సంబంధమైనటువంటి ఆపదలు. అవి కూడా లేవు నాకు. హుతాశన అంటే అగ్ని బాధలు, జలం వరదలు, వ్యాధులు కరోనా వంటి వ్యాధులు, దుర్భిక్షములు కరువు కాటకాలు, అలాగే అకాల మరణాలు, ఇవన్నీ కూడా దైవ సంబంధమైనటువంటి ఆపదలు అని అంటారు. అవి కూడా లేవు. కారణం ఏమిటి అంటే ప్రతికర్తాత్వమాపదాం అని చెప్తారు. అంతేకాదు ఇంకా చెప్తాడు, అసలు నా ఆయుధాగారంలో ఉండే ఆయుధాలకి పనే లేదయ్యా అని అన్నాడు. ఎందుకంటే
నా యొక్క ఆయుధాలు నీ మంత్రశక్తితో నిరాకరింపబడుతున్నవి. ప్రత్యాదిశ్యంత ఇవమే దృష్ట లక్ష్యభిదశరాహ. ఎందుకంటే నీవు మంత్రకర్త, మంత్రద్రష్టవి నువ్వు. తవ మంత్రకృతో మంత్రై దూరాత్ ప్రశమితారిభి ప్రత్యాదిశ్యంత ఇవమే దృష్టలక్ష్యభిదశరాహ. మే శరాహ, నా యొక్క ఆయుధాగారంలో ఉండే ఆయుధములు ఎటువంటివి? దృష్టలక్ష్యభిద, లక్ష్యాన్ని చూస్తే వాటిని పోగొడతాయి. నీ మంత్రాలు ఎటువంటివి అంటే తవ మంత్రకృత దూరాత్ ప్రశమితారిభి మంత్రకృత దూరాదేవ ప్రశమితారిభి తవ మంత్రై మమ శరాహ దృష్టలక్ష్యభిద ప్రత్యాదిశ్యంత ఇవ నిరాకరింపబడుతున్నట్టుగా ఉన్నాయి అని ఆ దిలీప చక్రవర్తి చెప్తాడు. అంటే ఆహితాగ్ని ఇలా నిత్యము అనుష్ఠానం చేస్తూ ఉంటే దేశం ఎంత యోగక్షేమాలతో ఉంటుంది అని తెలియజెప్పడానికి ఈ విషయం అంతా కూడా నేను మీ అందరికీ కూడా మనవి చేయటం జరుగుతోంది. ఇంకొక మాట చెప్తే నేను ముందుకు వెళ్తాను. పురుషాయుష జీవిన్య నిరాతంక నిరీతయ యన్మదీయా ప్రజాస్తస్య హేతు త్వద్బ్రహ్మవర్చసం అని అంటాడు చివరిగా ఒక మాట. నా రాజ్యంలో ప్రజలందరూ కూడా పురుషాయుష జీవిన్య, పురుషాయుషము అంటే శతాయు పురుష, అందరూ కూడా శతమానోత్సవాలు చేసుకుంటున్నారు. శతం అంటే 100 అని కాదు, శతమనంతం భవతి అనే వేదమే చెప్పింది. అంటే అఖండమైనటువంటి ఆయుర్భాగ్యం కలిగి ఉన్నారు. దిలీప చక్రవర్తి తర్వాత వచ్చినటువంటి దశరథ మహారాజే 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. అంటే ఆనాటి వాళ్ళందరూ కూడా ఎన్ని 100,000 సంవత్సరాలు జీవించారు. ఋషయో దీర్ఘ సంధ్యత్వా దీర్ఘమాయురవాప్నుయు. నిన్ననే స్వామివారు వారిని మనం ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు చెప్పారు. మా శుక్రయజుర్వేద ఘనాపాఠి గారు మేమందరం వెళ్ళినప్పుడు శుక్రయజుర్వేదంలో ఘనాపాఠి గారు పరశురామ ఘనాపాఠి గారు ఉండేవారండి. వారు 103 సంవత్సరాలు జీవించి ఇటీవలే వారు దివంగతులైనారు. అంటే వేదాధ్యయనం యొక్క గొప్పతనం అంతది అని నిన్నే వారు స్మరించారన్నమాట. కాబట్టి దిలీప మహారాజ్ చెప్తున్నాడు, నా యొక్క రాజ్యంలో ప్రజలందరూ కూడా పురుషాయుష జీవిన్య 100 సంవత్సరములు సంపూర్ణమైన ఆయుర్భాగ్యంతో ఉన్నారు. పోనీ ఉన్నారు కదా, ఏ విధమైన వ్యాధులు ఏమన్నా ఆతంకములు ఏమన్నాయంటే అవేమీ లేదు. ఇతి బాధలు లేవు, ఆటంకములు కూడా లేవు. నిరాతంకాహ అంటే ఇప్పట్లాగా ఆతంకవాదులు ఎవరు ఆ రోజుల్లో లేరు. కారణం ఏమిటి అంటే యన్మదీయా ప్రజా తస్య హేతు తద్బ్రహ్మవర్చసం, నీ యొక్క బ్రహ్మవర్చసమే. బ్రహ్మవర్చసం అంటే శృతాధ్యయన సంపత్తి, వేదాధ్యయన సంపత్తి, వేదోక్త కర్మానుష్ఠానం, అదే కదా కారణము అని చెప్తాడు. అటువంటి మహోన్నతమైనటువంటి ఆ ఫలమంతా కూడా ఎలా వస్తుంది అంటే వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాదులు చేసి నిత్య అగ్నిహోత్రానుష్ఠానం చేసుకుంటూ చక్కగా ఆయా కాలంలో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఇష్టులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి పెద్దలు చెప్పింది ఏమిటి అంటే వైశ్వానరీం వ్రాతపతిం పవిత్రేష్టిం తథైవచ ఋతావృతౌ ప్రయుంజాన పునాతి దశపూరుషం అని. కాబట్టి అటువంటి ఇష్టులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి ఇష్టి అంటేనే ఎంతో చాలా ఇష్టం. ఇష్టన్న దానికే అర్థం ఏమిటి అంటే ఏష్టయో హవైనామా తా ఇష్టైత్యాచక్షుదే పరోక్షేణ. దేవతలు నివసించే స్వర్గం కాస్త తిరోధానమైతే అది దేనివల్ల లభించింది పునః అంటే ఇష్టిల ద్వారానే లభించింది. దేవేభ్యో వై స్వర్గో లోక స్థిరో భవతు తే ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వైనో లోక స్థిరో భూత్ తమన్ విచ్చేతి తైయజ్ఞకృతిభిరన్వైచ్ఛతు తైయజ్ఞకృతిభిర్నాన్వవిందతు తమిష్టిభిరన్వైచ్ఛతు తమిష్టిభిరన్వవిందతు తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవైనామా తా ఇష్టైత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియాయ వహి దేవాః అని. కాబట్టి ఇష్టి అంటే దేవతలకి తిరోహితమైనటువంటి స్వర్గాన్ని పునః అందించినటువంటి గొప్ప ఆ యాగం. కాబట్టి అటువంటి ఇష్టాన్ని కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో చక్కగా సాయంకాలీన అగ్నిహోత్రానుష్ఠానమై ఆ అవభృతాన్ని అందరూ కూడా చల్లుకొని పవిత్రాంతరంగులై ఉన్నటువంటి సమయంలో శ్రీ స్వామివారు మనందరి మధ్యలోకి విచ్చేశారు. ఇటువంటి గొప్పదైన సందర్భంలో మనం ఉన్నాం. ఈ రోజున మనం 3వ రోజులో ప్రవేశించాం సదస్సులో. మరి
మొత్తం ఇప్పటికంటే ఈ సదస్సులో 379 మంది అభ్యర్థులు అన్ని వేద శాఖల్లో, అన్ని శాస్త్రాల్లో, అన్ని ఆగమాల్లో, అన్ని స్మార్తాల్లో, ధర్మశాస్త్రంలో మనకు విచ్చేశారు. పురాణ ఇతిహాసంలో కూడా మనకు వస్తామని అభ్యర్థన చేశారు, కానీ వారు ఏ కారణం చేతను రాలేకపోయినారు. మొత్తం మీద మనకు 30 విభాగాల్లో అభ్యర్థులు మనకు వచ్చారు. వారందరినీ కూడా పరీక్షించడానికి 90 మంది సుప్రసిద్ధులైనటువంటి పండితులు చక్కగా పరీక్షాధికారులుగా విచ్చేశారు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేటటువంటిది వైభవంగా జరుగుతూ ఇవాళ రోజున మనకు ప్రతివర్ష సభ అని, ప్రతివర్ష అనే పేరు పెట్టుకున్నాం, కానీ వాస్తవంగా అది ప్రాచీన పండిత సభ అన్నమాట. అటువంటి సభలో ఈరోజు మనకు ముఖ్యంగా 400 మంది పండితులు, అంటే 1969లో ఈ సదస్సు ప్రారంభమైనాక ఇప్పటిదాకా జరిగినటువంటి 28 సదస్సులలో సుమారుగా 4000 మంది పరీక్షలనిచ్చి ఉత్తీర్ణులై ఉన్నారు. వారిలో ఒక 1000 మంది రాగలరు అని మనకు అందుబాటులో ఉన్న వారందరికీ కూడా మనం ఆహ్వానాలు పంపడం జరిగింది. వారిలో ఈ రోజున అన్ని విభాగాల్లో కలిపి 400 మంది చక్కగా ఇక్కడ మనకు ఆ ప్రాచీన పండితులుగా వచ్చారు. ఇవాళ విశేష కార్యక్రమం ప్రాచీన పండితుల యొక్క పాండిత్య ప్రకర్ష అనేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రధానంగా జరిగింది. ఈ ప్రాంగణంలో వచ్చినటువంటి ప్రాచీన పండితులందరూ కూడా యథాశక్తిగా చతుర్వేదాలు పారాయణ చేశారు. శాస్త్ర పండితులందరూ కూడా శాస్త్రగోష్ఠి చేశారు. ఆగమ పండితులందరూ కూడా ఆగమంలో లోకక్షేమంకరమైనటువంటి మంత్రములన్నీ కూడాను పారాయణ చేశారు. అలాగే స్మార్త పండితులు వారి యొక్క మంత్రములన్నీ కూడా ఇక్కడ అధ్యయనం పత్ర కృతమా విజయ వెంకటేశ్వర న్యాయశాస్త్రం. అది మనకి ఇంకొక గర్వకారణమైన విషయం ఏమిటంటే ఈ వేద విజ్ఞాన పీఠంలో కొంతకాలం శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర సాంగ విద్యా కేంద్రం, వెంకటేశ్వర సాంగ వేద విద్యా కేంద్రం, ధర్మశాస్త్ర ఆగమ విద్యా కేంద్రం, శ్రీ వెంకటేశ్వర సాంగవేద విద్యా కేంద్రంలో అన్ని విద్యలు కూడా పెట్టి కొంతకాలం నడిచింది. డోంగ్రే శాస్త్రి గారు, అనంతనారాయణ దీక్షితులు గారు, అటువంటి మహాపండితులందరూ కూడా ఇక్కడ అప్పుడు అధ్యాపకులుగా ఉన్నారు. తర్వాత ఆ సాంగవేద విద్యా కేంద్రమే వేద విజ్ఞాన పీఠంగా పరిణమించింది. సాంగవేద విద్యా కేంద్రంగా ఉన్నటువంటి కాలంలో 1975వ సంవత్సరంలో స్వామివారు ఇక్కడనే ఋగ్వేదం, న్యాయశాస్త్రం, వేదాంత శాస్త్రం అవన్నీ కూడా అధ్యయనం చేసి ఉత్తీర్ణులు అవటమే కాకుండా 1975వ సంవత్సరంలో జరిగినటువంటి వేదశాస్త్ర ఆగమ విద్యుత్ సదస్సులో వారు కూడా పరీక్షించి వారు కూడా ఇక్కడ ప్రాచీన అధ్యాపకులుగా ఉన్నారు అనే విషయం కూడా మనకు గర్వకారణంగా సభాముగా మనం చెప్పుకున్నాం. అటువంటి వారు అంటే మనం నిన్ననే అనుకున్నట్లుగా మన యొక్క వేద విజ్ఞాన పీఠంలో చదువుకున్నటువంటి వారు గొప్ప యతీశ్వరులు అవుతారు, గొప్ప పండితులు అవుతారు, లౌకికంగా వైస్ ఛాన్సలర్లు అవుతారు, మరి అనేక అంటే అర్చకులు అవుతారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, ఎండోమెంట్లో కానీ, విదేశాల్లో కానీ ఎంతోమంది మన అర్చకులు ఉన్నారు. ఈ విధంగా వేద విజ్ఞాన పీఠం అనేటటువంటిది శ్రీవారి యొక్క అనుగ్రహంతో వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది. ఆ విధంగా ఈ రోజున ప్రాచీనాధ్యాపక పాండిత్య ప్రకర్ష అనే కార్యక్రమం విశేషంగా జరిగింది. ఈ రోజున మనల్ని అనుగ్రహించడానికి వచ్చినటువంటి అహోబిల మఠాధీశ్వరులని వారికి మన అనుగ్రహ భాషణం చేయవలసిందిగా మనందరి పక్షాన శవనీయంగా ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.
புரியாதுல்ல தமிழ் புரியாதுல்ல தமிழ் புரியாது இல்லையா எல்லாருக்கும் தமிழ் புரியாது இல்லையா எல்லாருக்கும் புரியும் எப்படி चतुर्भिश्चतुर्भिश्चैव द्वाभ्यां पञ्चभिरेव च पूजते च पुनस्त्वाभ्यां स नो विष्णु प्रसीदतु. அதாவது வேதத்தில் பிரதிபாத்தியமான யாகாதி கர்மாக்களில் சொல்லக்கூடியவன் சாட்சாத் எம்பெருமான் நாராயணன் ஒத்தந்தான். அவனைத்தான் வேதமாகிறது யஜ்ஞோவை விஷ்ணு யஜ்ஞமேவாவருந்தே அப்படின்னு வேதத்தில் எம்பெருமானைத்தான் சொல்கிறது. அந்த வேதமானது வேதோ நித்தியம் அதீயதாம் ததனு கர்ம சுனுஷ்டீயதாம். வேதத்தில் சொல்லப்பட்ட கர்மாக்களை காரணமில்லாத நிஷ்காரணேன வேதோ ஷடங்கோ அத்தியேதவ்யா ஞேயஸ்ச அப்படின்னு காரணத்தை எதிர்பார்க்காமல் இந்த வேதத்தை நாம் சொல்லி அதனுடைய பலனை சொல்ல வேணும், அதனுடைய கர்மாக்களை அனுஷ்டிக்க வேணும் அப்படின்னு சாஸ்திரம் சொல்கிறது. அந்த கர்மாவை அனுஷ்டிச்சதுனால சொர்க்கம் பாவையேதுன்னு சொல்கிறார். இது அடுத்தது யாகம் பண்ணால் இந்த யாகம் பண்ணால் சொர்க்ககாமோ யஜேதா, சொர்க்கத்தை விரும்புகிறவன் யாகம் பண்ணுன்னு சொன்னார். ஆனால் அந்த சொர்க்கமும் ஒரு நாள் நசியமாகக்கூடியதான். அந்த சொர்க்கமும் நித்தியம் இல்லை, அதுவும் அனித்தியமானது. ஆனால் ஒன்றே ஒன்று நித்தியம் என்னன்னு கேட்டால் எம்பெருமான் ஸ்ரீமன் நாராயணன் யஜ்ஞரூபமான யஜ்ஞவராகனுடைய அனுகிரகம்தான் இந்த யாகத்துக்கு பண்டத்தினுடைய பலன் அப்படிங்கிறதாக வேதங்களில் சொல்லப்பட்டிருக்குது. அந்த யாகத்தை ஒவ்வொரு பிராமணனும் தன்னுடைய பிராமணன் பிறக்கிற போது பிராமணனாக ஜனனம் பண்ணினாலும் கூட சில தோஷங்கள் அவனிடத்துல இருக்குது. அந்த தோஷங்கள் போகிறதுக்கோசரம் தௌர்பிராமணிய நிவர்த்தியர்த்தம் 13 நாளாவது அக்னிஹோத்திரம் பண்ணு அப்படின்னு சொல்லிட்டு 13 நாளாவது அக்னிஹோத்திரம் பண்ணினான்னா அவனுக்கு அந்த இதை தௌர்பிராமணியத்துவம் போகிறது அப்படிங்கிறத சொல்லியிருக்கு. அந்த மாதிரி இந்த கலிகாலத்தில் இதெல்லாம் பண்ணுறதுக்கு சாத்தியமா அப்படின்னு சொன்னால் சாத்தியம்தான், பண்ணுறதுக்கு சாத்தியம்தான், பண்ணணும், பண்ணுறதுக்கு முடிஞ்சால் முடியும். ஆனால் அதுக்கு வேண்டிய சில சிரமங்கள்லாம் நிறையா இருக்குது. யாகங்கள் பண்ணணும்னு சொன்னால் அது இந்த காலத்தில் எத்தனையோ இடையூறுகள், நிறைய இடையூறு இருக்குது. இடையூறு இல்லாத ஒரு எந்த காரியமும் விக்னம் இல்லாத பண்ண முடியாது. அந்த மாதிரி விக்கிரத்தில் பண்ணிட்டுருக்கான். அந்த மாதிரி பண்ணினதை தான் அது பண்ணினாத்தான் அந்த யாகங்கிற பிரக்கிரியையை நாம் கூட இருந்து போய் பார்த்தா தான் அதனுடைய ஒரு பலனானது எப்படி இருக்குது, எவ்வளோ விசேஷமாக இருக்குது, என்னென்ன மாதிரி பண்ண முடியும் அப்படிங்கிறத அங்கே போய் அந்த யாகசாலையில் இருந்து ஒவ்வொரு இஷ்டிகள்லையும் அனுபவிச்சாதான் அது நமக்கு ரொம்ப அனுபவத்தினால பண்ண வேணுங்கிற எண்ணம் ஏற்படும். அந்த மாதிரியில் நமக்கு எப்பவுமே எந்த ஒரு காரியம் பண்ணணுன்னாலும் கூட பகவானுடைய சங்கல்பம் இல்லாத போனால் எந்த ஒரு காரியமும் நம்மளால் பண்ண முடியாது. ஈஸ்வர சங்கல்பந்தான் முக்கியத்துவம். அந்த ஈஸ்வர சங்கல்பத்தில் நமக்கு அனுகிரகம் பண்ணி பூர்வாசிரமத்தில் அந்த கர்மானுஷ்டானமெல்லாம் பண்ணக்கூடியதாக இருக்கிறதுக்கு ரொம்ப நமக்கு பல தீட்சிதாள்லாம் நம்மகிட்ட பழக்கம் உண்டு வாழலாம். அதில் இப்போ இவாளுக்கு உங்களுக்கெல்லாம் தெரிஞ்சக்கூடிய சுந்தர்ராம வாஜபேயருடைய தகப்பனார் குப்புசுவாமி தீட்சிதர்னு பேர். அவரை மாதிரி ஒரு சுலபர் ஒருத்தருமே கிடையாது, நிச்சயமாக சொல்லலாம். யாகங்களில் ஒரு இவருக்கு இருக்கிற குணத்தில் வேறு விபரீத குணம் அவருக்கு எல்லாரும் தெரிஞ்சு நிற்கலாம். அந்த மாதிரி அவர் இருந்து பண்ணினார். அவரிடத்துல தான் தனவாடிகளே நீங்கள் பண்ணணும் இருக்கட்டும், சுவாமிகளே பண்ணணும், அந்த மாதிரி பண்ண முடியுமாக நமக்கு பண்ணினா அந்த கர்மாவை பண்ணினாத்தான் நமக்கு சுத்தத்துவம் ஏற்படுறதுன்னு சாஸ்திரங்களில் நிறைய சொல்கிறது. எல்லாராலையும் அனுஷ்டிக்க வேணும் தான். அது ஒவ்வொருத்தரும் அனுஷ்டிக்க வேணும். அப்படி அனுஷ்டிக்க முடியலேன்னு சொன்னால்
அனுட்டிக்கிற இடத்துல போயிருந்து அது தரிசனம் பண்ணினாலே தரிசனாது பார்க்கறதுனாலேயே க்ஷீயந்தே பாபராசயா அப்படின்னு சொல்கிறது. நம்ம யாகத்தை போய் தரிசனம் பண்ணினாலே நம்மளுடைய பாபங்கள், அதாவது இத்தனை நாள் பண்ணதும் இல்லை பண்ண போகிற பாபத்தையும் போக்குது. யாகத்தினுடைய தர்மமானது அப்படி இருக்குது. அதை இவரை பிரின்சிபாலை தெரியறத காட்டிலும் தகப்பனார் ரொம்ப நாளாவே நமக்கு தெரியும், ரொம்ப வருடமாக தெரியும், ரொம்ப வருடமாக மீற காட்டில் 1000 பழக்கம் தைனாண்டு మీ తగపనాడు ఒక సొంబ 50 సంవత్సరం அந்த மாதிரி அவருடைய இதில் தகப்பனால அவர் எல்லா யாகமும் பண்ணியிருக்கார். பண்ணுறது சில பேர் பண்ணினா ஆடம்பரமாக தெரியும், இவர் பண்ணுறது ஒன்றுமே தெரியாது, இத்தனை நாள் இத்தனை யாகங்கள் பண்ணியிருக்கார். அந்த மாதிரி இந்த யாகங்கள் பண்ணியிருக்கிறதுனால தான் ஒரு சத் சந்ததி ஏற்பட்டு அந்த சந்ததியானது ஒரு மடாதிபதியாக வர முடியுமாக பண்ணியிருக்கு. கை தொழுத்துட்டா చెప్పండి ఏదో స్వామివారు తమిళ భాషలో చెప్తున్నటువంటి విషయాల్ని యథాశక్తిగా ఆంధ్ర భాషలో అనువాదం చేస్తాను. వారు ఏమన్నారంటే, చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవచ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు అని. యజ్ఞస్వరూపం అంతా కూడా సప్తదశాత్మకము, సప్తదశ ప్రజాపతి అని. దాంట్లో చతుర్భిశ్చ 4 చేత, చతుర్భిశ్చ 4 చేత, ద్వాభ్యాం 2 చేత, పంచభిరేవచ 5 చేత, హూయతే చ పునర్ద్వాభ్యాం మళ్ళా 2 చేత. ఇదంతా ఏమిటి అంటే సాక్షాత్తు విష్ణువు. విష్ణువు అంటే యజ్ఞోవై విష్ణు. అటువంటి యజ్ఞస్వరూపమైనటువంటి విష్ణువు మనల్ని అందరినీ కూడాను రక్షించాలి. ఏమిటండి 4 ఏమిటి, 2 ఏమిటి, 5 ఏమిటి, 2 ఏమిటి అంటే ఇదంతా కలిపితే 17 సప్తదశ ప్రజాపతి అని. ఏమిటి మొదటి 4 అంటే వేదమే చెప్పింది, ఆశ్రావయేతి చతురక్షరం. చూడండి, ఇవాళ లిస్ట్ చేస్తూ ఉంటే మనం అందరం విన్నాం. అధ్వర్యుడు ఆశ్రావయ అంటాడు, అది 4 అక్షరాలు. వెంటనే ఆగ్నిధుడు ఏమంటున్నాడు, అస్తు శ్రౌషట్ అంటారు. కాబట్టి ఆశ్రావయేతి చతురక్షరం, అస్తు శ్రౌషడితి చతురక్షరం, చతుర్భిశ్చ 4 8 వచ్చేసినాయి. తర్వాత ద్వాభ్యాం ఇవన్నీ అయ్యేప్పటికీ ఆశ్రావయ అన్నాడు అధ్వర్యుడు, అస్తుశ్రోషుడు అన్నాడు ఆగ్నిధుడు. వెంటనే ఆ ఆధ్వర్యుడు ఏమన్నా అంటే యజ అంటున్నాడు. యజ అనేప్పటికీ హోతగారు మంత్రం చెప్తున్నాడు. ద్వాభ్యాం పంచభిరేవచ 2 తర్వాత 5. 5 అంటే ఏమిటి? హోతగారు ఏం మంత్రం ప్రారంభించేప్పుడు ఏమన్నా అంటే ఏ యజామహే. అందువల్ల ఆశ్రావయేతి చతురక్షరం, అస్తు శ్రౌషడితి చతురక్షరం, యజేతి ద్వ్యక్షరం, ఏ యజామహ ఇది పంచాక్షరం. ఏ యజామహే అన్నాడు. అనేసి ఏ దేవతనైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ దేవతని స్తుతిస్తూ ఆ దేవతాకమైన మంత్రం, ఆ దేవత యొక్క గుణగణములన్నీ కూడా స్తుతిస్తూ మంత్రం చెప్పి చివరికి ఏమన్నాడు అంటే వౌషటు అన్నాడు. అవి 2 అక్షరాలు. హూయతేజ పునర్ద్వాభ్యాం ఆశ్రావయేతి చతురక్షరం, అస్తు శ్రౌషడితి చతురక్షరం, యజేతి ద్వ్యక్షరం, ఏజామహేతి పంచాక్షరం, ద్వ్యక్షరో వషత్కార అని ఆ విధంగా వారు ప్రార్థన చేసి అటువంటి యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణువు మనల్ని కూడా రక్షించాలి అని వారు ప్రార్థన చేస్తూ, అసలు మన యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామని శంకర భగవత్పాదాచార్యుల వారు ఏదైతే చెప్పారో, వేదాధ్యయనం నిరంతరం చేయండి, వేదోక్త కర్మానుష్ఠానం లోకక్షేమం కొరకు చేయండి. ఎందుకంటే వేదాధ్యయనం చేసి అనుష్ఠానం చేసినట్టయితే స్వర్గకామో యజేత, స్వర్గాది ఫలములన్నీ కూడా వస్తాయి. అయితే స్వర్గం నిత్యమా అనిత్యమా అంటే కర్మజన్యమైతే అది అనిత్యమే అవుతుంది. శాశ్వతమైనటువంటి స్వర్గం కావాలి. అది కావాలి అంటే వేదోక్త కర్మానుష్ఠానం చేసి చిత్తశుద్ధి
జ్ఞానాన్ని కూడా పొందాలి. ఇదంతా కూడా యజ్ఞవరాహావతారం. ఆయనకు అనుగ్రహం చేత వేదములన్నీ కూడా అసలు భూమాతే ఉద్ధరింపబడింది. భూమాత లేకపోతే యజ్ఞములు ఎక్కడున్నాయి, వేదములు ఎక్కడున్నాయి? కాబట్టి యజ్ఞవరాహుని యొక్క అనుగ్రహం వల్ల వేదములన్నీ కూడా మనకు లభించినాయి. ఆ వేదాధ్యయనం చేస్తున్నాము అంటే యజ్ఞవరాహుని యొక్క, అందుకని ఆయన్ని స్తుతిస్తూ ఆయన భాగవతంలో చెప్తారు, ఆయన యొక్క శరీరం అంతా కూడా సృక్కు శ్రోము ఈ పాత్రలే అని ఆ యజ్ఞవరాహ స్తవంలో శ్రీమద్ భాగవతంలో చెప్తారు. అదంతా కూడా వారు స్మరించి వారు ఏమన్నారు అంటే ఆయన యొక్క అనుగ్రహంతో భాగవతంలో వరాహ అనే దానికి ఒక గొప్ప వ్యాఖ్యానం కూడా శ్రీధరాచార్య స్వామి వారు మనకు అనుగ్రహించారు. ఆ విషయాన్ని కూడా స్వామివారికి మనవి చేయాలి, నాకు ఆనందంతో చెప్తున్నాను. వరాహ అంటే ఏదో మనకు కనిపించే బాహ్య స్వరూపమే కాదు, వరం అహహ వరాహ అని భాగవత వ్యాఖ్యానం. ఆ విధంగా మరి మనందరికీ కూడా దౌర్బ్రాహ్మణ్యం పోవాలి. బ్రాహ్మణుగా జన్మించిన తర్వాత దౌర్బ్రాహ్మణ్యాన్ని పొందకూడదు. దౌర్బ్రాహ్మణ్యాన్ని పొందకుండా ఉండాలంటే కనీసం 13 రోజులైనా అగ్నిహోత్రానుష్ఠానం చేయాలి. ఇంత కలికాలంలో ఇది చేయటం సాధ్యమా అంటే శ్రమాత్మకంగాని అసాధ్యం కాదు. లోకంలో ఇది కూడా దుస్సాధ్యము కాదు, అసాధ్యం కాదు, కష్టసాధ్యమే అవుతుంది. కాబట్టి శ్రమైన ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తేనే మనం ఫలితాన్ని పొందగలుగుతాం. భగవత్ సంకల్పం లేకుండా ఏ పని జరగదు. భగవత్ సంకల్పంతోనే పూర్వాశ్రమంలో నేను ఇక్కడ చదువుకున్నాను అని మరి ఒక్కసారి మనకు మళ్ళా ఉత్తేజపరిచేటువంటి మాటలన్నీ కూడా పలికారు. ఆ చదువుకునేటువంటి రోజుల్లో సుందరరామశ్రౌతి గారిని చూడండి. ఎలాగైతే కుచేలుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళినప్పుడు సాందీపని మహర్షిని స్మరించుకున్నట్టుగా వారి సహాధ్యాయుని సుందరరామశ్రౌతి గారిని, వారి తండ్రి గారు కుప్పుస్వామి గారిని, వారి గురువు గారు అనంతనారాయణ దీక్షితులు గారిని కూడా స్మరించారు. కాబట్టి అదే అనమాట. మరి కుచేలుడి దగ్గరికి కృష్ణుడు వెళ్ళినప్పుడు సాందీపని ఉపాఖ్యానం అంతా కూడా ఏ విధంగా అయితే స్మరించుకున్నాడో ఆ విధంగా అంటే ఆ మాట చెప్పి ఇప్పుడు ఇక్కడ యాగం చేస్తున్నటువంటి వేద బ్రహ్మశ్రీ కుప్ప రామగోపాల వాజపేయాదులు గారిని 50 సంవత్సరాలుగా నేను ఎరుగుదును. వారు 50 సంవత్సరాలుగా ఇటువంటి అనుష్ఠానం చేస్తున్నందువల్ల వారి వంశంలో జగద్గురువు ఆవిర్భవించారనే విషయాన్ని కూడా ఆనందంగా వారు చెప్పారు. అటువంటి ఉపన్యాస పరంపర కొనసాగుతోంది. నాకు తెలిసినంత వరకు యథాశక్తిగా వారి యొక్క తమిళ ఉపన్యాసాన్ని అనువదించాను. తర్వాత విషయాల్ని వారిని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. யாகம் செய்யறதுனால என்ன பலன்? சொர்க்கபாவம் அதெல்லாம் இருந்தாலும் கூட சத்சந்தான சமிருத்தி ஏற்படும். சத்சந்தானமாக இருந்து அந்த வம்சமானது நல்லாகும் அப்படின்னு சொல்கிறார். சாதாரணமாக ஒருத்தர் ஒரு யாகம் பண்ணினார்னா அது 3 தலைமுறைக்கு பேரை வச்சுக்கலாம்னு ஒரு சாஸ்திரம் இருக்குது, தர்மசாஸ்திரங்களில் இருக்குது. அந்த மாதிரி இருக்கிற போதில் எத்தனையோ தலைமுறையாக இப்போ நம்ம பிரின்சிபால் இருக்கார், அவருடைய தகப்பனார் எத்தனையோ, நமக்கு ஒரு 50 வருஷமாக அவர்கிட்ட பழக்கம். அவருக்கு ஞாபகம் இருக்கோ இல்லையோ, வயசு இருக்கிறவங்கனால நமக்கு ஞாபகம் இருக்கு. ஆந்திர தேசத்தில் இருக்கக்கூடிய பெரிய பெரிய கனபாடிகள் எல்லாமே நமக்கு 50 வருது. அதாவது ஜெகநாத கனபாடி, ஸ்ரீபாத கனபாடி, அப்புறம் இன்னொரு பேர் ஞாபகம் விஷ்ணு பட்ல సుబ్రహ్మణ్య శెట్టి மாதிரி வெங்கட்ராம அவதானி గారు, வெங்கட்ராமன் அவதி గారు, லங்க வெங்கட்ராம அவதானி. இப்போ அவள் எல்லாமே நல்ல பழக்கம் இருந்து அப்போல்லாம் நல்லா தெலுங்கு பேசினுங்க. வயதாக இருந்து மறந்து போடுது யாருனால. அப்போ இருக்கிற அவள்கிட்டெல்லாம் பழகியிருக்கான். அவளோட எல்லாமே இந்த எதிர்வேதத்தை பாராயணம் பண்ணிருக்கோம். சம்மித பாராயணத்தை அவளோட எதிர்வேத சம்மித பாராயணம் பண்ணியிருக்கோம். அப்படியெல்லாம் பண்ணியிருக்கிறதுனால இவர் நல்ல தலைமுறையாக யாகங்கள் பண்ணினதுனால அதனோடான ஒரு பலன் என்னன்னு கேட்டால், இந்த சந்ததியிலேருந்து ஒரு குழந்தையானது அந்த ஆசிரம ஸ்வீகாரம் பண்ணிக்கிறதுக்கு பகவான் பண்ணி அனுகிரகம் பண்ணியிருக்கான்னு சொன்னால் அது பெரிய ஒரு இந்த யாகத்தினுடைய பலன்தான். அது இல்லாத போனால் வேறு ஒன்றும் கிடையாது. చెప్పండి అవశ్యంగా అది చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి ఘనాపాఠీలను నేను ప్రత్యక్షంగా వారితో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది అని వారు కొన్ని పేర్లు ఉదహరించారు. అంటే ముందేం చెప్పారు అంటే,
గొప్ప యాగములు అనుష్ఠిస్తే యాగఫలం సత్సంతానం అని చెప్పారు. అని చెప్పి ఆ రోజుల్లో వేద సమ్రాట్ విశ్వనాథ జగన్నాథ ఘనపాఠి గారు, ఘనాలంకార శ్రీపాద శ్రీరామ నృసింహ ఘనపాఠి గారు, అలాగే అభినవాపస్తంభ లంక వెంకటరామ స్వామిలు గారు, ఇటువంటి మహాపండితులందరూ కూడా ఉండేవారు. కాబట్టి వేదాధ్యయనం చేసి కర్మానుష్ఠానం చేస్తే గొప్ప ఫలం వస్తుంది. అది వారితో కలిసి యజుర్వేద పారాయణ కూడా చేశాము అనే విషయాన్ని కూడా వారు మనకు అందించారు. அந்த யாகத்தினுடைய புண்ணிய பலன்தான் இன்னைக்கு நம்மளுக்கு ஜெகத்குருவாக இருக்கக்கூடிய சிங்கேரி மடத்தில் இருக்கக்கூடிய இப்போ விதுசேகர பாரதி சுவாமிகள் இருக்காரு. அந்த ரத்தனத்தை ஈன்று கொடுத்த இந்த மகா வம்சத்துக்கு பெருமாளுடைய அனுகிரகம் எவ்வளவு இருக்குங்கிறது இதிலிருந்து இந்த யாகத்தினுடைய பலன் என்னங்கிறது நன்னாக தெரிகிறது. ఎన్నో రత్నాలు ఉంటాయి. రత్నంలో మంచి రత్నంగా ఒక రత్నం దొరికేది ఉండేది ప్రపంచానికి రావాలి. ఆ రత్నం స్వామివారు పుత్రుడుగా శృంగేరి పీఠాధిపతిగా వచ్చినారని స్వామివారు ఇది చేస్తున్నారు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. எவ்வளவோ புண்ணிய பாபங்கள் பண்ணியிருந்தாலும் கூட அதனுடைய பலத்தை இங்கேயே அனுபவிக்க வேணும் அப்படிங்கிறது இருக்குது. ஆனால் நாம் பண்ண புண்ணிய பாபங்களை அனுபவிக்கிறதுக்குமே எத்தனையோ ஜென்மா எடுக்கணும். அத்தனை ஜென்மாவில் எடுத்தாலும் புண்ணிய பாபங்கள் போயிடுமா திருப்பி சேருமான்னு தெரியாது, சொல்ல முடியாது. ஆனால் கலியில் எம்பெருமான் திருவேங்கடமுடையானுடைய பாத சேவையினாலேயே நம்மளுடைய பாபங்கள் போகிறது அப்படின்னு அந்த வெங்கடேச மகாத்மியத்தில் சொல்லியிருக்கார். அந்த மாதிரி ஒரு பெண்ண நாம் எல்லாருமே நினச்சி பார்க்குறோம். யாருக்கு ஒரு இந்த சந்நியாச கோடி ஜென்மாக்கள் புண்ணியம் பண்ணினார்தான் சந்நியாசம் கிடைக்கணும்னு நம்ம போனால் கூட போன இடத்துக்கப்புறம் திரும்பி வந்துடுவோம். கிடையாது, அது எப்படி இருக்குமோ என்ன பண்ணுமோ தெரியாது. அந்த மாதிரி இல்லாத ஒரு இது வந்திருக்கிறத திருப்பி அதை நம்ம நினச்சி பார்க்குற போது பெரிய ஒரு தியாகம் பண்ணணும். அவர் தியாகம் பண்ணுறதுங்கிறது பயனால் விட்டு புத்தேஷனா விசேஷனா எல்லாத்தையும் இவர் விடுறார். ஆனால் அவளுடைய சேர்ந்தவாள் அதை விடுறது தான் ரொம்ப கஷ்டம். நம்ம இதுவாக இருக்கிற போதே இது மாதிரி ஒரு இடத்தை கொடுக்கணும்னு. அதில் தகப்பனார் மட்டும் சரின்னு சொன்னால் கூட பிதாமகர் வாண்டாம் பண்ணலாமே அப்படின்னு சொல்லலாமே. அப்படியும் இல்லை. பிதாமகர் பிதாமகி எல்லாரும் இருக்கிற போதே கூட அந்த ஒரு குழந்தைய லோகக்ஷேமார்த்தக்கோசரம் அவர் இந்த மாதிரி கொடுத்ததுக்கு நாம் என்ன கிருதக்கியதுன்னா தேவோன்னு ஜானாதி, தேவதைகள்னாலேயே தெரியாது. குதோ மனுஷா எப்படி சொல்ல முடியும்? அப்போ ஏற்பட்ட இந்த பாடசாலைக்கு அவர் பிரின்சிபாலாக இருக்கிறதுல இதுக்கு நமக்கு ஒரு பெருமை என்னன்னு கேட்டால், நாம் அப்போருடைய அந்த காலத்தில் வேற இப்போ இருக்கிற காலத்துக்கு தான் மாதிரி சில பின்ன இருக்குது. இருந்தாலும் கூட அந்த இதில் நாம் வாசித்தனுடைய இந்த பாடசாலை இன்னைக்கு இவ்வளவு அமோகமாக ரொம்ப நன்னா நடக்கிறது. நிறையா அத்தியாபகர்கள் நிறையார்கள் எல்லாம் நடக்கிறது. ஆனால் ஒரு காரியத்தை நாம் சொல்ல வேண்டியது ரொம்ப தர்மமாக தோன்றுறது. எல்லாருக்குமே நன்னா அத்தியனம் பண்ணிருக்கோம், எல்லாம் பண்ணிருக்கோம். ஆனால் ஆச்சாரத்தில் குறைவு ஏற்படுறது.
ஆச்சாரத்தில் குறைவு ஏற்படுறது இல்லை அப்படின்னு சொன்னால் அந்த ஆச்சார குறைவாக இருக்கிறவட்ட பார்த்தா வேதமானது அனாயாசமாக வருது. கலியினுடைய தர்மமோன்னு தோன்றது அப்படின்னு தோன்றது. ஆனால் நல்ல ஆச்சார சீலராக இருந்தால் அவர்கிட்ட வேதமானது சிரமமாக இருக்குது, அதுவும் இருக்குது. அதனால் நம்ம என்ன பண்ணணும், ஆச்சார பிரபவோ தர்ம ஆச்சாரஹீனம் நபுனந்தி வேதாக. ஆச்சாரம்தான் பிரதமமான தர்மம். அதை ஏனபந்தா பிதரோ ஜாதாக அப்படின்னு சொல்கிற மாதிரி ஒரு ஆச்சாரியன் சொல்லக்கூடியவர் அத்தியாபகர், பாடம் சொல்லி வைக்கக்கூடிய ஒரு அத்தியாபகர். உமக்கு தான் சொல்லி நினச்சிக்கூடாது சொல்கிறேன். அது மாதிரி அந்த ஆச்சாரியனானவன் சாஸ்திரங்களில் சொல்லப்பட்ட தர்மத்தை ஸ்வயமாச்சரதி, இவன் ஆச்சாரம் அனுஷ்டானம் பண்ணினாத்தான் அடுத்த வாழ்க்கை அதை சொல்ல முடியும் அப்படிங்கிறதாக அத்தியாபகர்களாகவும் தன்னுடைய ஆசிரமத்துக்கு தகுந்த மாதிரி அனுஷ்டானங்களை பண்ண வேணும். அந்த அனுஷ்டானங்களை பண்ணி பார்த்தா தான் சிஷ்யர்களுக்கு அந்த அனுஷ்டானப்படி நாம் நடக்கணும், இதுதான் நமக்கு சாஸ்திரம் அப்படிங்கிறதா இருக்குது. அப்படி இல்லாத நாம் வேதத்தை சொன்னால் அதுக்கு உதாரணம் சொல்லுறதுலாம் குத்சிதமான உதாரணம் சொல்லியிருக்கார். அதை நாம் சொல்ல முடியாது, சொல்கிறதுக்கு இல்லை. அது மாதிரி குத்சிதமான உதாரணங்கள்லாம் சொல்லியிருக்கார். அந்த மாதிரி இல்லாத இந்த வேதத்தை ஆச்சந்திரார்க்கம் இந்த திருவேங்கடமுடையானுடைய பாடசாலையானது மேல் மேலும் இன்னும் அபிவிருத்தியாகி, நாங்கள்லாம் படிக்கிற போது 200-300 பேர் இருந்தோம். இப்போ அதுக்கு பாரு அது மாதிரி நிறையா பண்ணிட்டுருக்கா. இது மேலும் மேலும் அபிவிருத்தி ஆக முடியுமாக திருவேங்கடமுடையானை பிரார்த்தித்து மங்களாசாசனம் பண்ணுறோம். இவருக்கு எந்த வயசாக இருக்கு? 93. அவருக்கு 93 ஆறு. 100 வயசும் வரல இருந்தும் பெரிய இஷ்டிகள்லாம் இன்னும் பண்ணணும். எல்லாரும் அதுக்கு சேவித்து நூறு வயசுன்னு சொன்னது சாதாரணம். வேதத்தில் சதமானம் பவதின்னு சொல்லிடுது. ஆனால் ஜோதிஷ் சாஸ்திரத்தில் 120 வயசு இது இருக்குது. அதனால் இது என்ன, அது இதுவாக இருக்கிறது. அதை எடுத்துட்டு சொல்கிற மாதிரி அந்த வயசில் இருந்து அவர் அதுவெல்லாம் விடாத அக்னிஹோத்திரங்களும் பண்ணி ஆதர்ஷ தம்பதின்னா இதை மாதிரி ஒருத்தர் இருந்தார் அப்படிங்கிற சொல்கிறது முடியாத குடிவாக அவருக்கு ஆயசை கொடுத்து அதை நாம் பிரார்த்தனை பண்ணலாம். எல்லாரும் நமக்கு ஆசீர்வாதம் பண்ணுறதுக்கு நமக்கு இருக்கிறனாலும் கூட பாக்கி போயெல்லாம் ஆசீர்வாதம் பண்ணலாம், பிரார்த்தனை பண்ணலாம். இந்த மாதிரி ஜீவிதாக இருக்கணும், நன்னா பண்ணணும்னு பண்ணி இந்த வித்யாபியாசமானது மேலும் மேலும் நன்னா அதிகாரம் அதில் ஆச்சாரமாக அத்தியனத்தை பண்ணால் வேதமானது நன்னா இருக்கும். அதுக்கு இது சொன்ன சுதீர்த்தாதாகதம் மேலே சொல்லுவாங்க ஞாபகத்தில். சுதீர்த்தாதாகதம் வித்யா பாணினி சுழதி சுவாம்நாயம் சுவ்யவஸ்திதம் பதச்சேதஸ்து சுஸ்வர தைரியம் லயசமர்த்தஞ்ச படையதே பாடகா குணா ஈதீசி கிரீசிரக்கம்பி ததால் மாதுரியம் அதுக்காது அது இது சுதீர்த்தாதாகதம் அது ஸ்லோகதி அது இது ஏதாவது பதச்சேதஸ்து சுஸ்வரா தைரியம் லவசமர்த்தஞ்ச படையதே பாடகா குணா ஈதீசி கிரீசிரக்கம்பி ததா லிகித பாடக அனர்த்தஜா அல்பகண்டச்ச சடேதே பாடகாதமா. அதே அந்த மாதிரி சொல்லி வைக்கிறதுல நன்னா சொல்லி வச்சா அவளும் அந்த ஆச்சாரத்தோட இந்த வேதத்தை சொன்னால் அந்த இது என்னன்னா அது அவக்ஷர வனாயுஷ்யம் விஸ்வரம் வியாதிபீடிதம் அக்ஷதா சஸ்திரரூபேண வஜ்ரம் வததி மஸ்தகே. நம்ம சொல்கிற போது அக்ஷரத்தையோ ஸ்வரத்தையோ மாற்றி சொல்லிவிட்டா இதேந்திர சத்ரு சுரதோபராதாத் அது மாதிரி சொல்லக்கூடிய நாம் அப்படி சொல்லணும். அப்படி சொல்லலைன்னு சொன்னால் அந்த அக்ஷதை நம்ம போடக்கூடிய அக்ஷதையானது என்னதுன்னா வஜ்ராயுதமாக மாறுறது அப்படின்னு சொல்லுது. அப்படி எல்லாம் இல்லாமல் சஸ்வரமாக சொல்லி எல்லாரும் சொல்லி அந்த வேதத்தை இன்னும் மேல் மேலும் விருத்தியாக முடியுமாக நம்ம ஆராத்தியமான மாலோலனுடைய திருவடியிலையும் திருவேங்கடமுடியாருடையும் திருவடி பார்த்து மங்களாசாசனம் பண்ணுறோம். நாராயண స్వామివారు మంగళాశాసనంతో తమ యొక్క అనుగ్రహ భాషణాన్ని ముగిస్తూ
తమ యొక్క ఆరాధ్యదైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే తిరువేంగడం అంటే తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఉభయల్ని కూడా ప్రార్థిస్తున్నాను. ఈ వేద విజ్ఞాన పీఠం ఆచంద్రతారార్కం అభివృద్ధి పథంలో ఉండాలి అని మంగళాశాసనం చేస్తున్నాము అని ఒక ఆశీర్వచనాన్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ యజమానిగా ఉన్నటువంటి పెద్దలు కూడాను శతమానం భవతి అనేటటువంటి వేదాశీర్వచనాన్ని సంపూర్ణంగా పొంది అంతకాలము కూడా ఈ శ్రౌతయాగాలన్నీ కూడా అనుష్ఠిస్తూ ఉండాలి అని మరొక మంగళాశాసాన్ని అనుగ్రహించారు. వారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆచార ప్రభవో ధర్మ. ఆచారాన్ని, సదాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలకూడదు. ఆచారం నుండే ధర్మం పుడుతుంది. అసలు ఆచార్యుడనే పదానికే అర్థం ఏమిటి అంటే ఆచినోతి శాస్త్రాన్ని ఆచారే స్థాపయత్యపి స్వయం ఆచరితే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే. కాబట్టి విద్యార్థులుగా మనమందరం కూడా ఆచార్యులుగా ఉంటున్నాము అంటే ఆచార్యత్వాన్ని మనం సార్థకం చేసుకోవాలి అంటే స్వయం ఆచరితే యస్మాత్. అందుకనే మరొక చోట చెప్తూ ఎంత వేదాధ్యయనం చేసినా ఆచారం కనుక లేకపోయినట్లయితే దాని యొక్క ఫలితములు సకాలంలో మన దగ్గర ఉండవని కూడా ఒక మాట చెప్తూ ఆచారహీనం నపునంతి వేదాః యద్యప్యధీతా సహ షడ్భిరంగై ఛందాంస్యేనం మృత్యుకాలే త్యజంతి నీడాం శకుంతా ఇవజాత పక్షాః అని. రెక్కలు వచ్చినటువంటి పక్షులు ఆ రెక్కలు వచ్చిన కాలంలో ఆ చెట్టు నుంచి ఎగిరిపోయినట్లుగా వేదాధ్యయనం చేసి ఆచారం కనుక లేకపోయినట్లయితే ఆ వేదములు మనల్ని పవిత్రులను చేయవు. ఎంతవరకైతే మనం ఆచారాన్ని పాటిస్తామో అంతవరకే వేదాధ్యయన ఫలం అనేటటువంటిది మనకు ఉంటుంది అనే గొప్ప విషయాన్ని, ఎందుకంటే ఆచారం చాలా ముఖ్యము, సదాచార సంపత్తి క్షీణిస్తోంది అని చెప్తూ దాన్ని మనం చాలా బాగా అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మనందరికీ కూడా ఎంతో వారు ఒక గొప్ప ఉపదేశాన్ని ఇచ్చారు. కాబట్టి వేదాధ్యయనం ఏ అధ్యయనమైనా సరే తత్రాపి వేదాధ్యయనం ఆచారం ఉన్నట్లయితే బంగారానికి సువాసన అబ్బినట్టుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆచారవంతులు కూడా అవ్వవలసింది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మనకు స్వామివారు తెలియపరిచారు. అలాగే వారు చెప్తూ మా దగ్గర 400 విద్యార్థులు అధ్యయనం చేస్తారు. మా దగ్గర ఘనాంతం 25 విద్యార్థులు ఉన్నాను, ప్రమాంతం 350 విద్యార్థులు. అందరూ కూడా కన్నడ దేశీయులే. ఆయన కన్నడ దేశంలో ఆచారం స్వల్ప ఆచారం దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ అతను దక్షిణ కన్నడ ఆ విద్యార్థి सर्वैरपि आचारम् अनुष्ठीयते. इदानीं शिक्षकः बेङ्गळूरुनगरे गोविन्दप्रकाट् इति वर्तते, सः सोमयागं कृतवान्. వారు వారి యొక్క ఆచార్యత్వాన్ని ఎలా సార్థకం చేసుకున్నారో చెప్తూ మా దగ్గర పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు 350 మంది క్రమాంతం అధ్యయనం చేశారు, 50 మంది ఘనాంతం అధ్యయనం చేశారు, 400 మంది శిష్యుల్ని మేము తయారు చేశాము. 400 మంది కూడా అధ్యయన కాల ప్రభృతి ఈనాటి వరకు ఆచారాన్ని సంపూర్ణంగా పాటిస్తూ ఉన్నారు. కన్నడ దేశీయులందరూ కూడా, అంటే కన్నడ దేశంలో ఒక ప్రాంతంలో ఆచారం కొంచెం తక్కువగా ఉండొచ్చేమో, అక్కడ కూడా వాళ్ళు ఆచారాన్ని సంపూర్ణంగా పాటిస్తూ అధ్యయనం చేశారనేటువంటి విషయాన్ని చాలా ఆనందంగా చెప్పారు. కాబట్టి ఆచారం అనేటటువంటిది అంత ముఖ్యం అనే విషయాన్ని మనందరికీ కూడా వారు బోధించారు. అంతేకాకుండా ఈ వేద విజ్ఞాన పీఠంలో వారు చదువుకునే రోజుల్లో 100 మందో 200 మందో విద్యార్థులు ఉండేవారు. ఆ రోజుల్లో ఇంత సౌకర్యాలు లేవు. సౌకర్యాలు లేని రోజుల్లో మేము ఎంతో శ్రమపడి ఎంతో గొప్పగా అధ్యయనం చేశాము. ఇవాళ మీకు ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.
ఆర్థికాంశం మీకు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా విశేషంగా అందిస్తోంది. కాబట్టి ఎన్నో సౌకర్యాలు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీరు ఇంకా బాగా అధ్యయనం చేయాలి. సౌకర్యాలు లేని రోజుల్లోనే ఆచారవంతంగా మేము అధ్యయనం చేసినప్పుడు సౌకర్యం ఉన్న రోజుల్లో మీరు ఇంకా విశేషంగా అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, వారి యొక్క అంటే ఒక గొప్ప అనుష్ఠానం చేసినట్లయితే జగద్గురువు ఆవిర్భవిస్తాడనేటువంటి విషయం మనకి ఇక్కడ నిదర్శితమైంది. ఆ ఫలం అనేటటువంటిది మనకు వచ్చింది. ఆ జగద్గురువులే శృంగేరి జగద్గురు మహాసంస్థానం ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు అంటే యాగ ఫలం సత్కర్మానుష్ఠాన ఫలం ఎంత గొప్పదనేటువంటి విషయాన్ని వారు మరొకసారి మనకు పునరుద్ఘాటించారు. అలాగే మనం అయితే ఇంకొక విషయం కూడా వారికి తెలియపరిచి విజ్ఞాపన చేసుకుంటున్నాం. పూర్వాశ్రమంలో వారి యొక్క పేరు వెంకటేశ్వర ప్రసాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదమే వారు. అది ఆ విషయం కూడా చెప్తూ మరొక కారణం ఏమిటి అంటే మా పెద్దలు గత 107 సంవత్సరాలుగా కృష్ణాసాగర సంగమ క్షేత్రం ఆంధ్రదేశంలో హంసల దీవిలో జగద్గురువైనటువంటి వేణుగోపాల స్వామి వారిని కూడా సేవిస్తున్నారు. ఆ ఫలితం కూడా అంటే అది ఇక్కడ అందరికీ తెలియని విషయం, అది కూడా తెలియపరచాలి అని. ఆ కర్మఫలం అలాగే భాగవత ఫలం. ఆ కృష్ణ పరమాత్మ ఆయనే జగద్గురువు. మొట్టమొదటి జగద్గురువు కృష్ణ పరమాత్మేగా. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి వసుదేవ సుతుడైనటువంటి వేణుగోపాల స్వామిని జగద్గురువైనటువంటి ఆయన్ని గత 107 సంవత్సరాలుగా సేవించటం వల్ల కూడా ఆ జగద్గురువు ఆవిర్భవించారనే విషయాన్ని కూడా స్వామివారికి మనవి చేస్తూ ఇటువంటి మంగళాశాసనములతో ఇవాళ మనల్ని ఎంతో అనుగ్రహించినటువంటి స్వామివారికి పునః మన యొక్క వేద విజ్ఞాన పీఠం పక్షాన, వేద శాస్త్రాగ విద్యుత్ సదస్సు పక్షాన, ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన వారికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీవారికి మంగళహారతితో మనం పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.